హాయ్ ఫ్రెండ్స్, ఒక 72 స్క్వేర్ యార్డ్స్లో మనకు నచ్చిన విధంగా బడ్జెట్లో ఇల్లు అనేది ఎలా కట్టుకోవాలో మేము ఎలా కట్టుకున్నామో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఇలా గోడ కోసం వచ్చేసి గోడల మీద ఒక 2x2 డిజైన్ చేసుకొని వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టించుకోవడం జరిగింది. బయట ముగ్గులు కూడా మనకు ఓల్డ్ స్టైల్లో ఉండాలని చెప్పేసి కావాలని మా మమ్మీ వాళ్ళతో ఓల్డ్ స్టైల్లో వేయించడం జరిగింది. ఇక్కడ మనం అన్ని పూలకుండి కింద మన గ్రౌండ్ లెవెల్లో ఉండే పూల మొక్కలు ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. అండ్ వీళ్ళు ముందు ఎందుకు చెట్లు కొట్టాడు అని చెప్పేసి చెట్లు పెట్టలేదు. సాయంత్రం మార్నింగ్ టైంలో ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ దీన్ని కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టించుకోవడం జరిగింది. ఇట్లా వెంకటేశ్వర స్వామి నామాలు 3 నామాలు 3 ఇట్లా డిజైన్ చేయించుకోవడం జరిగింది. సాయంత్రం పూట ఇలా కూర్చొనికి బయట ఒక అరుగు అనేది కట్టించుకున్నాం. ప్రశాంతంగా కూర్చొని టీ తాగే టైంలో కానీ, మార్నింగ్ బ్రష్ చేసే టైంలో కానీ మనం బయట కూర్చొని చూస్తూ ఉండడానికి ఇలా అరుగు అనేది ఒకటి కట్టించుకోవడం జరిగింది. ఇప్పుడు మన లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఎలా డిజైన్ చేసాం ఏందనేది. ఈ గేట్స్ కూడా చూడండి చాలా బాగుంటాయి. చాలా ఇష్టంతో చాలా నెంబర్ ఆఫ్ గేట్స్ సెలెక్ట్ చేసి మరీ ట్రై చేసి చేయించినవి. ఫస్ట్ అయితే ఇది స్లాబ్ కాదండి, రేకులు. బడ్జెట్లో అయిపోవాలి కాబట్టి రేకులు. ఇక్కడ వినాయకుడు తెప్పించుకున్నాం చూడండి, వినాయకుడు తెప్పించుకున్నాము. ఫస్ట్ లోపలికి ఇక్కడ వచ్చేసి అడుగు, ఇది వచ్చేసి ఒక టూ ఫీట్స్ ప్లేస్ అనేది పెట్టుకున్నాం. ఛాన్స్ ఉంటే ఆ వాషింగ్ మిషన్ పెట్టుకోనికి యూజ్ అవుతుంది, లేదా మనం బియర్డ్ కానీ మగవాళ్ళు ఉన్నప్పుడు బియర్డ్ సెట్ చేసుకోనికి కానీ, హెయిర్ కట్ చేసుకోనికి కానీ, అక్కడ ఒక మిర్రర్ అండ్ బ్రష్లు పెట్టుకోనికి అది వస్తుంది. సో మనం మిర్రర్లో చూసుకుంటే బియర్డ్ కట్ చేసుకోవడం కానీ, బ్రష్ చేసుకోవడం కానీ జనరల్ యూసేజ్కి పనికి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఒక గల్లీ, అదొకటి. ఇది కూడా సేమ్ 2 feet డిస్టెన్స్. ఈ 2 feet డిస్టెన్స్లో కూడా మనం ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా దండం కట్టుకొని బట్టలు ఆరేసుకోవడానికి, బయటకు వెళ్ళకుండా బట్టలు ఆరేసుకోవడానికి పనికి వస్తుంది. అండ్ ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ అనేది పాయింట్ పెట్టుకున్నాం. ఒకవేళ వీలుంటే ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ పెట్టుకొని ఈజీగా ఉంటుంది. ప్లేస్ అనేది చాలా చిన్నగా ఉంది కదా, 72 స్క్వేర్ యార్డ్స్, 36x16 ప్లేస్ లెంత్ వచ్చేసి. ఇప్పుడైతే మన ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం రండి. మెయిన్ ఇక్కడే పెట్టుకున్నాం మనం. బయట ఎప్పుడన్నా బయట లోపల బంద్ చేసుకోవాలనుకుంటే బంద్ చేసుకునేలాగా మెయిన్ ఇక్కడే పెట్టుకున్నాం. మనం మెయిన్ ఆన్ చేయగా లోపల లైట్ ఆన్ అవుతాయి. లోపలికి కొంచెం లోపలికి. ఫస్ట్ అయితే ఇక్కడ మనం హాల్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నామో మన ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంది, లైట్ కావాలి అండ్ ఫ్యాన్ కావాలి. సో హాల్ కంట్రోల్ మొత్తం మనకి ఎప్పుడైనా సరే మినిమం హైట్ డిస్టెన్స్లో అండ్ మనకు కంఫర్టబుల్గా ఉండేలాగా హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఆన్ చేసుకునేలాగా ఉండాలి. అండ్ మనం బయటికి వెళ్తున్నామంటే మనకు బంద్ చేసుకునేలాగా కూడా ఇక్కడ దగ్గరలో ఉంటే సో మనకు బంద్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం వెళ్ళే టైంలో కానీ వచ్చే టైంలో. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చేశానంటే పైన హెల్మెట్స్ పెట్టుకునేలాగా, కింద వచ్చేసి బుక్స్ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకునేలాగా, కీస్, మన కర్చిప్స్, పర్సు, మనకు సంబంధించిన మొబైల్ ఛార్జింగ్ అని ఏదైనా డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టి లోపలికి వెళ్ళేలాగా నేను ఇట్లా డిజైన్ చేసుకున్నాను. ప్లేస్ అనేది ఎంత ఒక 8 సైజెస్ సెల్ఫ్లో. ఇప్పుడు వచ్చేసి లోపలికి రండి. ఇలా రాగానే ఇక్కడ కాలింగ్ బెల్, మనం గేట్ బయట కాలింగ్ బెల్ పెట్టుకోవచ్చు. కాలింగ్ బెల్ పెట్టుకుని సౌండ్ వస్తుంది. ఓకే, కిచెన్. ఇక్కడ వచ్చేసి మనం బుద్ధుడి విగ్రహం పెట్టించుకున్నాం బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో. అండ్ ఇక్కడ షోకేస్ కోసం ఇది ఒకటి పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ యూపీఎస్సీ విండోలు పెట్టుకోవడం అనేది జరిగింది. ఇది 2 side విజిబుల్. బెడ్రూమ్లో ఇలా పెట్టుకోకూడదు, బట్ హాల్ కాబట్టి ఇలా పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు హాల్లో ఎక్కువ వెలుతురు కావాలి కాబట్టి ఇలా పెట్టుకున్నాం. అండ్ అక్కడైతే ఎలా అయితే డిజైన్ సెల్ఫ్లు పెట్టుకున్నామో ఇక్కడ కూడా ఇలా పెట్టుకున్నాము. ఒక 3 shelves పెట్టుకున్నాం షోకేస్ మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా. ఇలాంటి సంబంధించినవి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకు షోకేస్కి ఏదైనా సంబంధించినవి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చిన్న ప్లేస్లో ఒక 3 feet డిస్టెన్స్లో దేవుడికి సంబంధించిన ఒక గదిలాగా, పూజ గదిలాగా కట్టుకోవడం జరిగింది. లైట్ పైన ఒక లైట్ కూడా పెట్టుకున్నాం. ఇక్కడ దేవుడికి సంబంధించిన సామాన్లు కానీ ఇంకేమైనా పెట్టుకొని కూర్చొని పూజ చేసుకోవాలంటే అక్కడ చేసుకునేలాగా, నిలబడి చేసుకోవాలంటే ఇక్కడ చేసుకునేలాగా అలా చేసుకున్నాం. ఇది కిచెన్. ఇక్కడేమో ఫ్రిడ్జ్ వస్తుంది. దీని కిచెన్కి సంబంధించిన సెటప్ మొత్తం ఇక్కడే. ఇక్కడ వచ్చేసి వాషింగ్, మనం గిన్నెలు అవి వాష్ చేసుకోనికి. అండ్ మనం అంట్ల సబ్బు అనేది వాటర్ దట్స్ ఖరాబ్ అవ్వకుండడానికి ఇలాంటిది అనేది ఒకటి పెట్టించుకోవాలి. అండ్ దీని వాటర్ ప్యూరిఫైకి సంబంధించింది, దానికి సంబంధించిన కనెక్షన్, ఎగ్జాస్టర్, ఫ్యాను. అండ్ కిచెన్లో వచ్చేసి మ్యాక్సిమం ఏంటంటే మనకి ఎక్కువ వెలుతురు కావాలి అండ్ లోపల వేడిగా ఉండకుండా కూల్గా ఉండాలి కాబట్టి 2 కిటికీలు పెట్టుకోవడం జరిగింది.
అప్పుడు ఏమైతుందంటే ఇక్కడ నుంచి వచ్చే గాలి ఇటు వెళ్ళడం, ఇటు వచ్చే గాలి ఇటు వెళ్ళడం వల్ల ఇంకోటి ఏంటంటే బయట టూ సైడ్ నుంచి వెళ్తూ రావడం వల్ల మనకు బ్రైట్గా ఉంటుంది అండ్ కూల్గా ఉంటుంది, గాలి అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇంకొకటి మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పెట్టుకున్నాం. ఇవన్నీ కిచెన్ సెటప్ ఇవన్నీ పెట్టుకోవడం ఇది కామన్. ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది అండ్ ఈ ఎంసీబీ పవర్ బాక్స్ కూడా మనకు రీజనబుల్ హైట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏమైనా కరెంట్ షాక్ కానీ అలాంటిది ఏమైనా జరిగినప్పుడు సడన్లీ వీలుంటే కిడ్స్ కూడా ఆఫ్ చేసుకునే రీజనబుల్ హైట్లో పెట్టుకోవాలి. టీవీ హాల్లో బ్యాక్ సైడ్ వచ్చేసి 2 బాత్రూమ్స్, ఇటొక బెడ్రూమ్ ఇటొక బెడ్రూమ్ ఉంది. ఇటొక బెడ్రూమ్ ఉంది కాబట్టి ఈ రెండింటికి బాత్రూమ్స్ ఇవి 2 బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. సో ఆ అటాచ్డ్ బాత్రూమ్ ప్లెయిన్ వాల్ డిజైన్ చేసి టీవీ యూనిట్ అనేది పెట్టుకోండి. ఇది 85 ఇంచెస్ టీవీ డిజైన్. 85 ఇంచెస్ వరకు మనం టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సౌండ్ బార్, దానికి సంబంధించినవి మనం కబోర్డ్స్ పెట్టుకోవాలనుకున్నా సెట్ చేయించుకోవచ్చు. ఇక్కడ షోకేస్ ఏమైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఈవెన్ సౌండ్ బార్ పైన పెట్టుకోవాలన్నా, దీనిపైన ఇంకేమైనా షోకేస్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ ఎదురుగా ఎవరైనా లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే టైం కనిపించేలాగా మనం అక్కడ టైం పెట్టుకున్నాం. టైం అనేది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చూడడానికి ఎవరు ఏ టైంలో వచ్చారో ఒక ఐడియా అనేది, అందుకే ఎదురుగా టైం వచ్చేలాగా పెట్టుకున్నాం. ఇది వచ్చేసి రిమోట్ ఫ్యాన్. ఇది రిమోట్ ఫ్యాన్. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ సోఫా వస్తుంది. సోఫా వచ్చినప్పుడు ఏంటంటే ఛార్జింగ్ ల్యాప్టాప్ కానీ మనం మొబైల్ యూజ్ చేసినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోనికి ఇక్కడ ఈ సాకెట్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. మనం ఇక్కడ హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ సోఫా అనేది వస్తుంది, అక్కడ టీవీ వస్తుంది, అది కిచెన్, అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ కదా. సో మనం చూడడానికి టీవీ అనేది ఈజీగా ఉండాలి కాబట్టి ఇక్కడ సోఫా అనేది వస్తుంది. సో దానికోసం ఇక్కడ 2 సాకెట్లు అనేవి పెట్టించుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు యూజ్ చేసేటప్పుడు ఛార్జింగ్ కోసం, మొబైల్ ఛార్జింగ్ కోసం, ల్యాప్టాప్ ఛార్జింగ్ కోసం కావాలి. అండ్ మనం ఫ్యాన్ స్విచ్ అనేది అక్కడ ఉంది కాబట్టి మనం ఊరికి వెళ్ళి చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం రిమోట్ ఫ్యాన్ తీసుకుంటాను నేను ముందే అనుకున్నాను కాబట్టి రిమోట్ ఫ్యాన్ అనేది తీసుకున్నాం. రిమోట్ ఫ్యాన్ వల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడనే కూర్చొని ఆపరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది రిమోట్ ఫ్యాన్ అన్నమాట, ఆఫ్ చేసుకోవచ్చు. ఈ టీవీ ఈ బాత్రూంలో పైన ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా, దాంట్లో మనకు అవసరం లేని సామాన్లు, పాత సామాన్లు అన్నీ స్టోర్ చేసుకోవచ్చు దానిపైన. సరే, ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్. ఫస్ట్ మెయిన్ బెడ్రూమ్ చూద్దానండి. లాక్ చూద్దాం. ఈ డోర్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఇక్కడ ఇలాంటిది ఒకటి పెట్టుకోవడం వల్ల డోర్ అనేది ఆటోమేటిక్గా లాక్, ఈ స్ప్రింగ్ అనేది వచ్చి దీంట్లో కూర్చోవడం వల్ల డోర్ అనేది లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇలా లాక్ అయిపోతుంది. ఇటు వచ్చేసి సెల్ఫ్స్, మనం కబోర్డ్స్ చేయించుకోవాలని కూడా చేయించుకోవచ్చు. సెల్ఫ్స్ ఇవి. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్ వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు బెడ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ మిర్రర్, ఈ మిర్రర్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ మిర్రర్ ఉంది కదా, ఇట్లా యాక్చువల్లీ ఈ మిర్రర్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఈ మిర్రర్ ఇక్కడ రావటం వల్ల దీనికి సంబంధించిన పర్ఫ్యూమ్స్ కానీ, పౌడర్ కానీ, లేడీకి సంబంధించి రెడీ అవ్వడానికి ఇక్కడ వస్తాయి. అండ్ ఈ మిర్రర్ అనేది ఫిట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి బీరువా వస్తుంది. ఈ బీరువా అనేది ఈ పొజిషన్లో వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి బెడ్ వస్తుంది. ఈ బెడ్ పక్కనే మనకు ఫ్యాన్ బంద్ చేసుకోవడం, లైట్ ఆఫ్ చేసుకోవడం, ఫ్యాన్ బంద్ చేసుకోవడానికి ఇది వస్తుంది. అండ్ మనకు ఫ్రెష్ ఎయిర్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి విండోస్ అనేవి యూపీసీ విండో పెట్టుకున్నాం. బయట అనేది చెట్టు ఉండడం వల్ల ఫ్రెష్ ఎయిర్ అనేది ఇక్కడికి వస్తుంది. అండ్ అటాచ్డ్ బాత్రూమ్. ఈ బాత్రూంలో వచ్చేసి ఒక బేషన్ అండ్ దానికి సంబంధించిన హాట్ వాటర్, షవర్, ఎగ్జాస్టర్ ఫ్యాన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది 500 రూపీస్ అమెజాన్లో దొరుకుతుంది మనకి ఎగ్జాస్టర్ ఫ్యాన్. ఇక్కడ వచ్చేసి గీజర్ వస్తుంది. వెనక బాత్రూమ్ కూడా మనం గీజర్ ఒకటే పాయింట్ పెట్టుకున్నాం. పెద్ద గీజర్ తీసుకుంటే 2 బాత్రూమ్లో కలిపి ఒకటే గీజర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లెక్సిబుల్ పైప్ ఇవన్నీ. అండ్ ఇలాంటి ఎప్పుడైనా సరే మనం ఒక బాత్రూమ్ కడుతున్నప్పుడు ఇలాంటి సెల్ఫ్ అనేది కట్టించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో మనం సబ్బు, బ్రష్లు కానీ ఇలాంటివి కానీ పెట్టుకున్నప్పుడు అది తడిసి ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. మనం బయట పెట్టడం కానీ ఇలా లోపలికి ఉండడం వల్ల ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి అనేది ఉంటుంది. ఇంకో బెడ్రూమ్ చూస్తారండి. ఇది ఇంకో బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ బెడ్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి సన్లైట్ అనేది బెడ్ మీద క్లియర్గా పడుతుంది. ఇక్కడ చిల్డ్రన్స్ కాబట్టి వాళ్ళు తొందరగా లేవడానికి అండ్ సూర్యరశ్మి అనేది వాళ్ళ మీద పడడం వల్ల అది హెల్త్కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ సన్లైట్ పడేలాగా ఇట్లా విండో అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది. అండ్ కిడ్స్కు కలర్ఫుల్గా ఉండి ఇష్టపడతారు కాబట్టి ఇలా మల్టీ కలర్స్ వేయించి కొంచెం అట్రాక్టివ్గా ఉండేలాగా ఇది చేయించుకోవడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా ఒక బెడ్ లైట్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక బెడ్ లైట్ వచ్చింది చూడండి, బ్లూ కలర్ లైట్.
ఇవన్నీ లైట్స్ ఆఫ్ చేసుకుంటే నైట్ టైం బెడ్ లైట్ మనకు వాష్రూమ్కి వెళ్ళడానికి మెయిన్ పర్పస్. అక్కడ పెట్టుకుంటే ఏమవుతుందంటే బెడ్ మీద కళ్ళ మీద పడడానికి ఛాన్స్ ఉంటుంది. సీలింగ్ చూడండి, దాంట్లో సీలింగ్ చూపించాలి అనుకుంటా. సేమ్ ఇది కూడా అంతే, బాత్రూమ్ ఇక్కడ సేమ్, ఇక్కడ కూడా ఒక చిన్న మిర్రర్. ఈ చిల్డ్రన్స్ వాళ్ళు రెడీ అవ్వడానికి యూజ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన పౌడర్ అవి ఇవి పెట్టుకోవడానికి చిన్న మిర్రర్ ఇక్కడ. అదేంటంటే మెయిన్ బెడ్రూమ్ కాబట్టి మనం పెద్ద మిర్రర్ తీసుకున్నాం. సేమ్ ఇది కూడా అంతే, సేమ్ సేమ్ అది ఇది ఏం దాంట్లో డిఫరెన్స్ ఉండదు. ఎగ్జాస్టర్, ఫ్యాన్, సెల్ఫ్, అటాచ్ ఇది బేషన్, హాట్ వాటర్ షవర్ అండ్ హాట్ వాటర్ షవర్ది సంబంధించింది. సీలింగ్ డిజైన్ చూడండి ఒకసారి, ఇక్కడ వైట్ ఫ్యాన్ పెట్టుకున్నాం సీలింగ్ తగ్గట్లు. అండ్ మెయిన్ బెడ్రూమ్ సీలింగ్ చూపించలేదు కదా, ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రొఫైల్ లైట్ పెట్టుకున్నాం చూడండి. ఈ ప్రొఫైల్ లైట్ అనేది నైట్ టైం చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు డే టైం కాబట్టి మనకు అర్థం కావట్లేదు, కానీ మీకు నైట్ టైం చూసినప్పుడు అయితే అసలు ఏ లైట్లో అవసరం లేదు, చాలా కలర్ఫుల్ బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ హాల్ మొత్తం వచ్చేసి వైట్ కలర్ ఉండడం వల్ల నేను కావాలని చెప్పేసి బ్లాక్ కలర్ ఫ్యాన్ తీసుకున్నాను, ఎందుకంటే అపోజిట్ కలర్స్ బాగుంటాయి చూడడానికి. ఈ బెడ్రూమ్లో కూడా చూడండి సీలింగ్ సేమ్, ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అంతే. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ బెడ్ లైట్ వస్తుంది. ఇవన్నీ ఆఫ్ చేస్తున్నాం అనుకోండి, చూడండి మీకు కేసు చూపిస్తాను. బెడ్ లైట్ అనేది బాగుంటుంది చూడండి. బెడ్ లైట్ ఎప్పుడు కూడా సీలింగ్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది చూడండి. ఈ కలర్ ఇవన్నీ మీషోలో తెచ్చుకున్నాయి మనం. ఓకే, నెక్స్ట్ ఓకే అయిపోయింది. ఈ యొక్క మొత్తం 72 స్క్వేర్ యార్డ్స్ ప్లేస్, చాలా చిన్న ప్లేస్. ఇది చాలా చిన్న ప్లేస్లోనే మనం ఏది కూడా ఒక గజం కూడా వేస్ట్ అవ్వకుండా కట్టించుకోవడం జరిగింది. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు మనం ఇక్కడ బయట చైర్లు వేసుకొని కూర్చొనికి వెళ్తురు కావాలనుకుంటే అలాంటి టైంలో కూర్చొనికి యూజ్ ఉంది. అండ్ ఇక్కడ హౌస్ కూడా ఉంది మనకి, వాటర్ అండ్ బోర్ కనెక్షన్. ఈ హౌస్ అనేది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళింది వాటర్. ఇది హౌస్. అండ్ దీనికి సంబంధించిన మనం ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు మనం లోపల ఉన్నప్పుడు పిలవడానికి బయట కాలింగ్ బిల్ పెట్టించుకోవడం జరిగింది. ఇక్కడ చూపిస్తానండి కాలింగ్ బిల్. ఇక్కడే కాలింగ్ బిల్ పెట్టించుకోవడం జరిగింది. మనం లోపల ఉన్నప్పుడు బయట ఎవరు డైరెక్ట్ లోపలికి రాకుండా ఉండడానికి ఇక్కడే కాలింగ్ బిల్ పెట్టించుకోవడం జరిగింది. అండ్ మనం ఏదైనా లోపలికి వచ్చే వాళ్ళు డైరెక్ట్ రాకుండా ఉండడానికి కాలు కడుక్కొని లోపలికి వచ్చేలాగా ఇక్కడ ఒక వాటర్ ట్యాప్ అనేది పెట్టుకోవడం జరిగింది. అండ్ మనకు కావాలనుకుంటే చిన్న చిన్న బట్టలు అలాంటివి పిండుకోవడం కూడా చేసుకోవచ్చు, బై హ్యాండ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ లోపలికి వెళ్ళే ముందే కాలు కడుక్కొని లోపలికి వచ్చేలాగా ఇక్కడ వాటర్ ట్యాప్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇది మన ఇల్లు అయితే ఎలా ఉందో చెప్పండి ఒకసారి.